అందరికీ ప్రైజ్లాడండి. కుటుంబంలో ఏసీలు పాడైపోయినా, ఫ్రిడ్జ్లు పాడైపోయినా, వాషింగ్ మిషన్లు పాడైపోయినా, టీవీలు పాడైపోయినా మనం మెకానికల్ పిలిపించి డబ్బులు ఇచ్చల్లా వాటిని బాగు చేపిస్తాం. ఎందుకు ఇంట్లో వస్తువు పని చేయట్లేదా, పనిచేసే వస్తువు ఎందుకు పని చేయలేకపోతుందా, ఏమి రిపేర్ వచ్చిందని మెకానికల్ ఫోన్లు చేసేలా డబ్బులు ఎంత ఖర్చు అయినా ఖర్చు పెడతాం. అలాగే పరిశుద్ధమైన గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంది. మరి దాని యొక్క శక్తి బిడ్డల మీద పనిచేయట్లేదు, కుటుంబాల మీద పనిచేయట్లేదు. ఎందుకు ఆ శక్తి యొక్క ప్రభావం కుటుంబం మీద ఎందుకు పనిచేయట్లేదు? పరిశుద్ధమైన బైబిల్ వాక్యాలని మనకి తెలిసినప్పుడు మనం ఎవరిని పిలిపించాలండి? ఎవరిని సంప్రదించాలి? ఏం ఖర్చు పెట్టాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? వస్తువుల మీద ఉన్న ఇంట్రెస్టు మరి పరిశుద్ధమైన గ్రంథం మీద చాలామందికి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఎందుకు నా బిడ్డలు పాడైపోతున్నాయి? ఎందుకు కుటుంబ పరిస్థితులు సరవ్వట్లేదు? ఎందుకు కుటుంబంలో సమస్యలు పోవట్లేదు? ఎందుకు ఈ విధంగా ఉందని ఎవరైనా ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే తప్పక నీ కుటుంబానికి దైవ సేవకులకి ఆహ్వానం ఇస్తారు. తప్పక నీ కుటుంబంలో ప్రార్థనలు జరుగుతాయి. తప్పక నీ కుటుంబంలో దేవునికి విజ్ఞాపన చేస్తారు. తప్పక నీ కుటుంబంలో దేవుని పాదాలు పెట్టుకుంటారు. తప్పక నీ కుటుంబంలో సమస్తానికి దేవునికి చోటిచ్చి మరి కుటుంబంలో ప్రతి సమస్యకి పరిష్కారము మరి తెలుసుకుంటారు ఏంటి అనేది. మీకు ఈ వాక్యం అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. ఒక విషయము, కొంచెము హెల్త్ బాగోట్లేదు, సిక్ అవుతున్నాను. నాకు గురించి పర్సనల్గా ప్రేయర్లో పెట్టండి, నా కుమార్తె గురించి కూడా. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లార్డ్ అండి.